అఖిల భారత గ్రామీణ తపాలా ఉద్యోగుల సంఘం పిలుపు మేరకు మెదక్ జిల్లా వెల్దుర్తి పోస్టాఫీస్ ముందు ధర్నా నిర్వహించారు. కేంద్ర ప్రభుత్వం నియమించిన కమలేష్ చంద్ర కమిటీ నివేదిక సమర్పించి ఏళ్లు గడుస్తున్నా అది అమలు చేయడంలో ప్రభుత్వం మొండి వైఖరికి నిరసనగా సమ్మెకు పిలుపునివ్వడం జరిగింది. కమలేష్ చంద్ర కమిటీ సిఫార్సు చేసిన సీనియారిటీ, ఇంక్రిమెంట్, ఎక్స్గ్రేషియా, మెడికల్ ఫైనాన్స్ వెంటనే అమలు చేయాలని, తపాలా ఉద్యోగులను వేధించడం ఆపేయాలని తపాలా సిబ్బంది డిమాండ్ చేస్తున్నారు. ఈ కార్యక్రమంలో మెదక్ జిల్లా సెక్రటరీ ఆంజనేయులు, సెక్రటరీ మజర్, రఘురాములు, శ్రీశైలం, శ్రీనివాస్, అశోక్, వెంకటేష్ తదితరులు పాల్గొన్నారు. ఉద్యోగుల సంఘం పిలుపు మేరకు డిసెంబర్ 12 నుంచి జరుగుతున్న సమ్మెలో భాగంగా వెల్దుర్తిలో ఈరోజు నిర్వహించడం జరిగినది. కమలేష్ చంద్ర కమిటీ ఇచ్చిన సిఫార్సులను ఇంతవరకు అమలు చేయకుండా ప్రభుత్వం తాచారం చేస్తున్నది. గ్రామీణ తపాలా ఉద్యోగులను 8 గంటల పని చేయించుకొని కూడా పనికి తగ్గ జీతం ఇవ్వకుండా సవతి తల్లి ప్రేమ చూపిస్తున్న ఈ ప్రభుత్వంపై తిరగబడి ఈ సమ్మెకు పిలుపు ఇవ్వడం జరిగినది. ఇందులో భాగంగా జరుగుతున్న ఈ సమ్మె మా డిమాండ్లు మొత్తం నెరవేర్చేంత వరకు మేము ఈ సమ్మెలో పాల్గొంటామని, నిరవధిక సమ్మెలో పాల్గొంటామని, మా డిమాండ్లు ఖచ్చితంగా నెరవేర్చుకుంటామని చెప్తూ ఈ సందర్భంగా మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.